టు మూవీ మిక్చర్. టాలీవుడ్ లో స్టార్ భామలుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్స్ బాలీవుడ్ లోకి వెళ్ళాక తడపడుతున్నారు. కాజల్ నుండి కీర్తి సురేష్ వరకు ఇదే సిచ్యువేషన్. రష్మిక మందన మాత్రమే సక్సెస్ కాగలిగింది. లాస్ట్ ఇయర్ అంతా ఆమె దేహవా. మరి నెక్స్ట్ నార్త్ లో డెబ్యూకి రెడీ అవుతున్న ఆ భామల సంగతి ఏంటి? బీటౌన్ లో హిస్టరీని క్రియేట్ చేస్తారా? తెలుగులో స్టార్ హీరోయిన్లుగా రాణించిన ఎంతో మంది భామలు నార్త్ వెళ్ళాక ఫెయిల్యూర్ అవుతున్నారు. కాజల్, సమంత, తమన్నా, రకుల్ నుండి పూజా హెగ్డే, కీర్తి సురేష్ వరకు ఇదే రిపీట్ అవుతోంది. రష్మిక మాత్రమే ట్రెండ్ సెట్ చేసింది. ఎంట్రీలో తడబడిన ఆ తర్వాత బాక్స్ ఆఫీస్ రూల్ చేస్తోంది రష్మిక. ఇక నెక్స్ట్ తన లక్ టెస్ట్ చేసుకునేందుకు ఎంటర్ అవుతున్నారు సాయి పల్లవి అండ్ శ్రీలీల అండ్ కృతి శెట్టి. సౌత్ లో యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్న భానుమతి బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అయింది. అమరణ్ తాండేల్ తో 100 కోట్ల హీరోయిన్ గా మారిన నేచురల్ బ్యూటీ బీటౌన్ ఆగమనం లాస్ట్ ఇయరే జరగాల్సిండగా మిస్ అయింది. 2025 లో డెబ్యూకి బ్రేకులు పడ్డాయేమో. ఈ ఏడాది మాత్రం ఆగేదేలే అంటోంది. అమీర్ ఖాన్ సరసన జునైద్ ఖాన్ తో నటించిన మేరీ రాహు రావడం లేట్ అయినా అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ 1 తో దీపావళికి దిగిపోనుంది సాయి పల్లవి. శ్రీలీల ఎప్పుడో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుందని భావించినప్పటికీ మేడం లాంచ్ జరగడం లేదు. లాస్ట్ ఇయర్ దీపావళికే కార్తిక్ ఆర్యన్, అనురాగ్ బసు మ్యూజికల్ లవ్ స్టోరీ రావాల్సి ఉండగా శ్రీలీల, కార్తిక్ ఇతర కమిట్మెంట్స్ వల్ల షూట్ తాత్కాలికంగా ఆగిపోయింది. లాస్ట్ ఇయర్ బీటౌన్ ప్రేక్షకుల్ని వైరల్ వయ్యారి మిస్ అయినా ఈ ఏడాది మాత్రం డాన్సింగ్ క్వీన్ రావడం పక్కానే. ఇవే కాదు, నార్త్ లో కొత్త కథలు వింటోందట కిసిక్కి బ్యూటీ. ఉప్పిన బ్యూటీ కృతి శెట్టి కూడా స్టెపిన్ అయ్యే ఛాన్స్ ఉందట. ఎప్పుడో చైల్డ్ ఆర్టిస్ట్ గా సూపర్ 30లో కనిపించిన బేబమ్మ హీరోయిన్ అయ్యాక ఆఫర్స్ ఇస్తాం రమ్మంటోందట బాలీవుడ్. గోవింద కుమారుడు యశ్వర్ధన్ హీరోగా ఒక మూవీలో ఫిక్స్ అయిందని వార్తలు రాగా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు. తాజాగా టైగర్ ష్రాఫ్ మూవీకి ఫిక్స్ అయిందన్న బజ్ నడుస్తోంది. మరి ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు తెలుగులో ఫస్ట్ సినిమాతో ఫిదా చేసినట్లు బాలీవుడ్ ఆడియన్స్ దిల్ దోచేస్తారా? టాలీవుడ్ లో సక్సెస్ అయిన భామలు బీటౌన్ లో ఫెయిల్యూర్ అవుతారనే అపోహలకు బ్రేకులేసి హిస్టరీ క్రియేట్ చేస్తారా? ఇంకా ఎంతమంది టీటౌన్ బ్యూటీలు నార్త్ కు క్యూ కడతారో లెట్స్ సీ. ప్రైవేట్ ఆల్బమ్స్ తో ఓవర్ నైట్ స్టార్ కంపోజర్ గా మారిన సాయి అభ్యంకర్ క్రేజీ లైనప్ చూసి అనిరుద్ధ్ రవిచంద్రన్ కు గట్టి పోటీ అనుకున్నారు. కానీ నాకెవ్వరూ పోటీ కాదని ప్రూవ్ చేస్తూనే ఉన్నాడు అనిరుద్ధ్. అదే టైంలో మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ట్యాగ్ కి గండి కొట్టాడు ఈ కోలీవుడ్ మ్యూజిషియన్. యంగ్ టాలెంట్ సాయి అభ్యంకర్ పోటీగా మారిన అనిరుద్ధ్ రవిచంద్రన్ లైనప్ కొచ్చిన డోకా లేదు. వెస్ట్రన్ బీట్స్ తో బీజిఎం సాంగ్స్ ట్యూన్స్ చేసి ప్రేక్షకుల మైండ్ లోకి ఎక్కించడంతో క్రేజ్ ఏర్పడింది కంపోజర్ కి. ముఖ్యంగా ఇతడి సంగీతానికి యూత్ మైకంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అందుకే కోలీవుడ్ స్టార్ హీరోస్ అంతా అనిరుద్ధ్ నే తమ సినిమాకు కంపోజర్ గా కావాలి అంటున్నారు. రజనీ అయితే మేనల్లోని కాదని మరొక మ్యూజిక్ డైరెక్టర్ ని ట్రై చేయడం లేదు. దీంతో అతను ఆడిందే ఆటగా పాడిందే పాటగా మారిందే. ప్రెసెంట్ కోలీవుడ్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే కంపోజర్ అనిరుద్ధ్ రవిచంద్రన్. జైలర్ 2కి 18 కోట్ల వరకు చార్జ్ చేస్తున్న అనిరుద్ధ్ ఇప్పుడు మరింత పెంచాడట. అతడికి ఉన్న డిమాండ్ అలాంటిది. ఈ స్టార్ కంపోజర్ చేతిలో రిలీజ్ కి రెడీగా ఉన్న జననాయకన్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, లోకేష్ కనగరాజ్ డీసీ, జైలర్ 2తో సహా అఫీషియల్ గా 8 సినిమాలున్నాయి. తాజాగా రజనీకాంత్ 173వ సినిమా వచ్చి చేరిందే. తెలుగులో నాని ప్యారడైస్, గౌతమ్ తిన్ననూరి మ్యాజిక్ సినిమాలు చేస్తున్న అనిరుద్ధ్ హిందీలో కింగ్ ఖాన్ కింగ్ కి స్కోర్ ఇవ్వబోతున్నాడు. ఇక అన్అఫీషియల్ గా 3 మూవీస్ లైన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేవిశ్రీ ప్రసాద్ ట్యాగ్ లైన్ కొట్టేశాడు అనిరుద్ధ్. రాక్ స్టార్ అంటే దేవినే అనేలా రిజిస్టర్ అయ్యాడు. అలాంటిది తాజాగా తలైవర్ 173వ మూవీ అనౌన్స్మెంట్ వీడియోలో అనిరుద్ధ్ మ్యూజికల్ ముందు రాక్ స్టార్ తగిలించాడు. ఇప్పటివరకు స్టార్ హీరోల ట్యాగ్ మరొక హీరో తీసుకోవడం చూసాం, కానీ ఇప్పుడు ఈ పైత్యం కంపోజర్స్ దగ్గరకు చేరిందన్నమాట. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2, పతి పత్ని ఔర్ ఓతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూసిన అనన్య పాండే హ్యాట్రిక్ హిట్ కి బ్రేక్ లేసింది లైగర్ సినిమా. ఈ దెబ్బతో టాలీవుడ్ వైపు తొంగి చూడలేదు బ్యూటీ. కానీ బాలీవుడ్ లో కూడా కెరియర్ చప్పగా సాగుతున్న టైంలో ఇక్కడి నుండి పిలుపొచ్చిందా? అది కూడా పప్ సాంగ్ చేయబోతోందా? అనన్య గురించి వినిపిస్తున్న ఆ లేటెస్ట్ రూమర్ ఏంటో చూద్దాం. అనన్య పాండే కెరియర్ చాలా సప్పగా సాగుతోంది. హిట్ చూసి 2 ఏళ్లు దాటుతోంది. డ్రీమ్ గర్ల్ 2 తర్వాత ఆ సక్సెస్ ఎలా ఉంటుందో తెలియదు మేడంకి. స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2తో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనన్య పతి పత్ని ఔర్ ఓతో సెకండ్ హిట్ చూసింది. హ్యాట్రిక్ హిట్ కు బ్రేక్ లేసింది లైగర్. విజయ్ దేవరకొండ ముందు తేలిపోయిన అనన్య టాలీవుడ్ ఎంట్రీలో బిట్టర్ రిజల్ట్ ని చూసింది. ఇక చేసేదేం లేక బాలీవుడ్ చెక్కేసింది మేడం. అనన్య నటించిన సినిమాలు థియేటర్లో కన్నా ఓటీటీలో ఎక్కువ ప్రత్యక్షమయ్యాయి. దీంతో పెద్దగా పేరు, క్రెడిట్ దక్కలేదు మేడంకి. ఇక డిజిటల్ ప్లాట్ఫామ్ వదిలి థియేటర్పై ప్రత్యక్షమవుతున్న ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం లేదు. 2025లో కేసరి చాప్టర్ 2లో డీ గ్లామర్ రోల్ చేసిన తూ మేరీ మే తేరా తూ మేరీలో గ్లామర్ డోస్ ఒలకించిన సక్సెస్ రాలేదు.
ఇక బీటౌన్ లో కెరియర్ సప్పగా సాగుతున్న టైంలో టాలీవుడ్ నుండి ఒక ఆఫర్ వచ్చిందన్న బజ్ నడుస్తోంది. అఖిల్ అప్కమింగ్ సినిమా లెనిన్ లో అనన్య పాండే ఒక సాంగ్ చేయబోతుందన్న బజ్ నడుస్తోంది. పెప్ సాంగ్ కి డాన్స్ చేయబోతుందట. అయితే గతంలో రాఖీ ఔర్ రాన్ కి ప్రేమ్ కహానీలో రణ్వీర్ సింగ్ తో కలిసి కాసేపు కాలు కదిపిన అనన్య పాండే ఫుల్ లెంత్ ఐటమ్ నంబర్ చేయలేదు. ఇదే నిజమైతే ఇదే అనన్య ఫస్ట్ స్పెషల్ సాంగ్ అవుతుంది. లెనిన్ లో శ్రీలీల ప్లేస్ లోకి రీప్లేస్ అయింది భాగ్యశ్రీ బోర్సే. ఈ ఏడాది లెనిన్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఐటమ్ సాంగ్ తో హీరోయిన్స్ గ్రాఫ్ పెంచుకుంటున్న తరుణంలో అనన్య పాండే కూడా సక్సెస్ పుంజుకుంటుందా? చాంద్ మేరా దిల్ మూవీతో బౌన్స్ బ్యాక్ అవుతుందా? దుల్కర్ సల్మాన్ హీరో రోల్స్ కన్నా క్యామియోలతోనే ఎక్కువ సరిపెట్టిస్తున్నాడా? గెస్ట్ అపీరియన్స్ కెరియర్ కు పెద్దగా యూస్ కాకపోయినా దర్శకులు అడుగుతుంటే కాదనలేకపోతున్నాడా? డీక్యూ క్యామియోతో కనిపిస్తే ఆ సినిమా హిట్టేనా? ఈ లెక్కన సూర్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కబోతున్నాడా? దుల్కర్ హీరోగా కన్నా క్యామియో రోల్స్ పై ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్లున్నాడు. 2025లో కాంతా ఒకటే ఆయన నుండి వచ్చిన సినిమా. ఛాంపియన్ లోకాలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చి సినిమా సక్సెస్ కు తోడ్పడ్డాడు. లోక తన సొంత నిర్మాణ సంస్థలో మూవీ కాబట్టి వచ్చాడనుకుంటే ఛాంపియన్ లో కూడా మెరిశాడు. మహానటి సీతారామన్తో టాలీవుడ్ ఆడియన్స్ కు చేరువ చేసినందుకు వైజయంతి మూవీస్ మేకర్స్ అడగడంతోనే కాదనలేకపోతున్నాడు. మొన్న కల్కిలో రీసెంట్లీ ఛాంపియన్ లో కనిపించాడు. నెక్స్ట్ మరొక మూవీలో కూడా స్పెషల్ క్యామియో చేయబోతున్నాడట. లక్కీ భాస్కర్ తర్వాత వెంకీ అట్లూరి తెరకెక్కించున్న సూర్య 46లో దుల్కర్ నటించబోతున్నాడన్న టాక్ గట్టిగానే వినిపిస్తోంది. ఈ న్యూస్ టాలీవుడ్ కన్నా కోలీవుడ్ కి మంచి కిక్కిస్తుంది. ఎందుకంటే గతంలోనూ ఈ ఇద్దరు సుధా గంగూర్ డైరెక్షన్ లో పురాణనూర్ అనే ఫిల్మ్ చేయాల్సిందే. సూర్య ప్రాజెక్ట్ నుండి క్విట్ కావడంతో డీక్యూ, నజ్రియా మిగిలిన స్టార్ కాస్ట్ సైడ్ అయ్యారు. ఇదే పరాశక్తిగా శివకార్తికేయన్తో తెరకెక్కిస్తోంది సుధా. మళ్ళీ ఈ కొలాబరేషన్ జరుగుతుంటే ఉబ్బి తబ్బిబ్బైపోతోంది కోలీవుడ్. వెంకీ అట్లూరి అడిగినందుకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. లక్కీ భాస్కర్ కు సీక్వెల్ ఉంటుందని అనౌన్స్ చేసిన వెంకీ సూర్య 46 కంప్లీట్ అయిన వెంటనే ఈ మూవీని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తెలుగులో డీక్యూ 41, ఆకాశంలో ఒక తార చేస్తున్న దుల్కర్ మలయాళంలో ఐయామ్ గేమ్ చేస్తున్నాడు. దుల్కర్ స్పెషల్ కామియోగా కనిపించిన సినిమాలు హిట్స్ కొడుతున్నా సెంటిమెంట్ పరిగణలోకి తీసుకుంటే కంగువా, రెట్రో డిజాస్టర్స్ తో సతమతమవుతున్న సూర్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కినట్లే. విజయ్ సేతుపతి మరొక ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన జోనర్ కి మళ్ళీ ప్రాణం పొయ్యాలి అనుకుంటున్నాడు. కొన్నాళ్ళ క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటర్నేషనల్ ఫిల్మ్స్ లో ప్రదర్శితమైన ఆ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కాబోతోంది. అయితే దాదాపు 5 ఏళ్ల క్రితం పూర్తయిన పిశాచు 2 సంగతి ఏంటి మరి? వర్స్టైల్ అంటే విక్రమ్ లా గుర్తుపట్టకుండా గెటప్ మార్చనక్కర్లేదు. సూర్యాల మేక్ ఓవర్ అవసరం లేదు. జస్ట్ కథలో కొత్తదనం, నటనలో వైవిధ్యం చూపించొచ్చని ప్రూవ్ చేస్తున్నాడు విజయ్ సేతుపతి. ఏజ్ కు తగ్గ సినిమాలు చేస్తూ మరోవైపు విలన్ గాను మెప్పిస్తున్నాడు ఈ స్టార్ హీరో. స్టోరీల్లో ఎక్స్పెరిమెంట్ చేసే మక్కల్ సెల్వన్ మరొక ప్రయోగానికి రెడీ అయ్యాడు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన మూకీ సినిమాను తెస్తున్నాడు. 2021లో సేతుపతి అనౌన్స్ చేసిన సైలెంట్ మూవీ గాంధీ టాక్స్ షూటింగ్ కి కొన్నాళ్ల క్రితమే గుమ్మడికాయ కొట్టేశారు. 2023 ఇండియా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్ట్ లో ప్రదర్శితమైంది కూడా. కానీ థియేటర్స్ లో రిలీజ్ కి నోచుకోవడం లేదు. ఇన్నాళ్లకు మాటలు లేని సినిమాకు మోక్షం దక్కింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న గాంధీ టాక్స్ జనవరి 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దాదాపు 40 ఏళ్లకు విజయ్ సేతుపతి ఇలాంటి ప్రయోగానికి రెడీ అయ్యాడు. డబ్బు అనే కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతోంది గాంధీ టాక్. మరి ఎక్స్పెరిమెంట్ ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియాలంటే జనవరి ఎండింగ్ వరకు ఆగాల్సిందే. ఇక ఇవే కాదు, విజయ్ సేతుపతి ట్రైన్ కూడా ట్రాక్ గా సుమారు 5 ఏళ్ల క్రితమే షూటింగ్ కంప్లీట్ అయిన ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల రిలీజ్ కు నోచుకొని పిశాచు 2ను ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు తెస్తాడో చూడాలి. ప్రేమలతో ఓవర్ నైట్ స్టార్ బ్యూటీగా మారిన మమితా బైజు మాలీవుడ్ కి ఏడాది గ్యాప్ ఇచ్చి కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. పాపం అక్కడ ఆడియన్స్ ఫీల్ అవుతారనుకుందో ఏమో, ఎట్టకేలకు ఒక మూవీకి కమిట్ అయింది. ఓన్ ఇండస్ట్రీలో మమితాకు మళ్ళీ ఆ దర్శకుడే బ్రేక్ ఇవ్వబోతున్నాడా? ఇండస్ట్రీలో ఏ హీరోయిన్ ఎప్పుడు క్లిక్ అవుతుందో చెప్పడం కష్టం. ఒక్క సినిమాతో బ్రేక్ ఇచ్చి ఓవర్ నైట్ స్టార్ బ్యూటీలుగా మారిపోతున్నారు. అందులో ఒకరు మమితా బైజు. ప్రేమలతో యూత్ హార్ట్ థ్రోబ్ గా మారిందే. మాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ హిట్ పడితే కోలీవుడ్ లో ఆమెకు ఆఫర్లు వచ్చి పడుతున్నాయి. తమిళ స్టార్ హీరోలతో నటించే ఛాన్సులను కొల్లగొట్టింది. ఏడాదిగా మాలీవుడ్ ఆడియన్స్ కి దూరంగా ఉన్న ఈ భామ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెడుతోంది. ప్రేమలో ఫేమ్ అమూల్ డేవిస్ గా పాపులర్ అయిన సంగీత్ ప్రతాప్ హీరోగా ఒక సినిమా కమిట్ అయింది. లేటెస్ట్ గా నివిన్ పౌలి సరసన బెత్లెహెమ్ కుటుంబ యూనిట్ చేస్తోంది మమిత. ప్రేమలో ఫేమ్ ఏడి గిరీష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. రీసెంట్లీ ఈ మూవీ స్టార్ట్ అయింది. రామ్ కామ్ గా తెరకెక్కుతోంది ఈ సినిమా. ఇక లాస్ట్ ఇయర్ డ్యూడ్ తో 2025 కు హ్యాపీ ఎండింగ్ చెప్పిన మమిత ఈ ఏడాది జననాయకంతో రాబోతోంది. భగవంత్ కేసరి కోర్ పాయింట్ తో తెరకెక్కుతున్న జననాయకంలో శ్రీలీల క్యారెక్టర్ చేస్తోంది మమిత.
పూజా హెగ్డే కన్నా ఆమె క్యారెక్టర్ కి వెయిటేజ్ ఎక్కువ. సంక్రాంతి బరిలో వస్తున్న ఈ సినిమాతో మమిత మరొక హిట్ కొడుతుందా? కిసిక్కి బ్యూటీని మరిపించగలుగుతుందా? చూద్దాం.